సింపతి అబ్బా, సింపతి యాక్టింగ్, అది మామూలు యాక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, నేను నిన్ననే అనుకున్నాను ఈ మాట కూడా, గ్లో తగ్గినట్టు ఉందండి మనోడికి అని. అప్పుడు మొదలు పెట్టేశాడు సింపతి యాక్షన్లు. 3 నెలలకే జనాల దగ్గరకు వచ్చి బేల మాటలు, బేలగా కనిపించటం, పేలవంగా కనిపించడం, నీరసంగా కనిపించడం, ఇవన్నీ ఏంటంటే జనాల్లో అయ్యో పాపం అది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆ టర్ము, ఆ టైము అన్నీ అయిపోయినాయి. ఇంక నువ్వు ఎన్ని ఆశాలు వేసినా జనాలు నమ్మే పరిస్థితులు అయితే లేరు. మళ్ళా పులివెందల పులి ఎలివేషన్స్ మాత్రం మామూలుగా ఉండవు. ఏమండి మీరు నా చేత చెప్పిస్తారు కానండి, ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేయండి, నా చేత చెప్పించాలని చూస్తున్నారు మీరు. మా భారత కూరుకుంటుందా ఏంటి? సెక్యులరిజం, ఏమి సెక్యులరిజము? అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి, సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడుతావు? ఇదేం దేశం అని మాట్లాడు. అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి అని మాట్లాడావు. దేశద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయటకు పంపించేయాలి. అఫ్కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదావు నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. లాస్ట్ 5 సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్న బయట దేశాల్లో, ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోవడం రెడీ అయినట్టున్నావు. అఫ్కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో. నిజంగా దేశద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్ను ఆ కేసులో ఈరోజు బుక్ చేసేవాళ్ళని. దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్. భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడిని సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే 5 సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నిన్ను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి? అది నీ తాలూకా దేశభక్తి. నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు, మానవత్వాల గురించి మాట్లాడతావు. విషయం ఏంటంటే ఆయనకి ఎప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకోవడం అలవాటు. ఇలా మాట్లాడి ఆయన తెచ్చుకున్నాడు దేశ బహిష్కరణ చేయాలి. నేను డిమాండ్ చేస్తున్న దేశ బహిష్కరణ చేయాలి ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే ఏ దేశం ఇదేం దేశం అని మాట్లాడతాడండి? అసలు ఏదైనా ఒక దేశభక్తి గీతం వస్తే లేచి నుంచుంటాం అందరం. మన దేశం గురించి మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అటువంటిది ఇదేం దేశం అని మాట్లాడుతున్నాడంటే దేశ బహిష్కరణ. ఈరోజు ప్రజలందరూ కూడా దేశ బహిష్కరణ చేయాలి కంపల్సరీగా. అలాంటి వాడిని వెళ్ళాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇచ్చి వెళ్తే కనుక పరిస్థితి ఏంటో ఆలోచించండి ఒకసారి. ఇన్ని రోజులు ఎందుకు కనీసం ప్రసాదం తినడానికి కూడా, అంటే ఇతగాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుడైనా నా గుమ్మం దగ్గరికి రావాలనుకునే తత్వం అండి. అందుకే తాడేపల్లి ఇంటి దగ్గర తీసుకొచ్చి గుళ్ళు కట్టించుకున్నాడు, సెట్టింగ్లు వేసుకున్నాడు. కట్టించుకోవడం కూడా కాదు, సెట్టింగ్లు వేసుకున్నారు. సెట్టింగ్ అంటే అప్పటికప్పుడు ప్రజలకి మీడియాకి చూపించేసి మళ్ళీ సెట్టింగ్ తీసేవచ్చు. అదే తాడేపల్లి ఇంట్లో ఒక గుడి కట్టుకోమనండి, పర్మనెంట్గా ఒక వినాయకుడు గుడో లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టుకోమనండి, కట్టుకోగలడా? సెట్టింగ్లు అయితే వేసుకుంటాడు. ఎందుకు? జనాలకు చూపించుకోవడానికి. అదే జనాలకి ఆ రకంగానే 2014-19 మధ్యలో కూడా పిండ ప్రదానాలని అవని ఇవని ఆ స్వామీజీల దగ్గరికి వెళ్ళి ఈ స్వామీజీల దగ్గరికి వెళ్ళడం చేసి ఒక రకమైన క్రియేట్ చేశాడు. మళ్ళీ ఈరోజు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటే ఎందుకంత ప్రాబ్లం? అతను డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడు అతను, ఎందుకంటే ఆ హిందుత్వం మీద అతనికి ఆ గౌరవం లేదు. అంటే నాకు తెలిసేది కూడా నెలకి 4 కూడా క్లోజర్లో పెడుతున్నారట. అందులో ఆ 4 5 ఏళ్ళకి ఒకటి పెట్టారా? అన్ని బటన్ ఒకటే కదా 5 ఏళ్ళలో కూడా. సో ఇప్పుడు ఏంటంటే అధికారం లేదు కదా, అందువల్ల పెడతాడు. కర్మ ఏంటంటే నెలకి 4 పెట్టినా 40 తప్పులు ఉంటాయి అందులోని, అది వేరే విషయం. నేను ఒకటే చెప్తున్నా, అది కూడా బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడమనండి. చర్చిలకి రమ్మంటే రారు. ఇన్సైడ్లో కొంతమందిని అలౌ చేసి మాత్రం ప్రెస్ మీట్లు అంటారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.